రైట్ టెక్కేలకు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంది. వైఎస్ షర్మిల తల్లి కాంగ్రెస్లో చెల్లి కాంగ్రెస్ విలీనం అయిపోయింది. ఖర్గే సమక్షంలో కాంగ్రెస్లోకి వైఎస్ షర్మిల ఎంటర్ అయ్యారు. ఇక ఆమెకి ఏ పదవి ఇస్తారనేది మరి కాసేపట్లో తేలనుంది. మొత్తం మీద కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు షర్మిల. అంతా అనుకున్నట్టుగానే వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోయింది. ఖర్గే సమక్షంలో ఢిల్లీలో కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్లోకి వైఎస్ షర్మిల ఎంటర్ అయిపోయారు. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆమెతో పాటు మరికొంతమంది నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరే అవకాశం ఉంది. మరి ఏపీలో ఆమెకు ఎటువంటి పదవి ఇవ్వబోతున్నారు మరి కాసేపట్లో తేరనుంది. కొద్ది రోజులుగా వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే తను స్థాపించిన పార్టీ 2011లో తను వైఎస్ఆర్టీపీ పార్టీని స్థాపించిన కొద్ది రోజులకే ఆమె కాంగ్రెస్లో విలీనం చేయడం జరిగింది. రైట్, మొత్తం మీద అందరూ అనుకున్నట్టుగానే జరిగింది. తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తూ వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల నిర్ణయం తీసుకున్నారు. ఖర్గే సమక్షంలో కాంగ్రెస్లోకి వైఎస్ షర్మిల వెళ్ళిపోయారు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆమెను ఆహ్వానించారు మల్లికార్జున ఖర్గే, అలాగే రాహుల్ గాంధీ. ఢిల్లీలో జరిగిన ఈ పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం. వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్లో విలీనం అయిపోయింది. ఆ పార్టీ అధినేత్రి షర్మిల కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఖర్గే సమక్షంలో కొద్దిసేపు క్రితం ఢిల్లీలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు షర్మిల. కాంగ్రెస్ కండువా గప్పి ఆమెను కాంగ్రెస్లోకి ఆహ్వానించారు రాహుల్ గాంధీ, అలాగే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. రైట్, మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు వైఎస్ఆర్టీపీని ఆ పార్టీ అధినేత్రి షర్మిల. కొద్దిసేపు క్రితం ఢిల్లీలో రాహుల్ గాంధీ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు వైఎస్ షర్మిల. మొత్తం మీద ఢిల్లీకి నిన్న రాత్రి విజయవాడ నుంచి కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీకి చేరుకున్నారు. అంతకుముందు తాడేపల్లిగూడెంలో తన భర్త అనిల్తో కలిసి తాడేపల్లిలో ఏపీ సీఎం వైఎస్ జగన్ తాము భేటారు. తన కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను జగన్కి అందజేశారు. అలాగే అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అలాగే జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో షర్మిల మరికాసేట్లో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. తన కుమారుడి పెండ్లి పత్రిక కూడా ఆమె నేతలకు అందజేయనట్లు సమాచారం. మొత్తం మీద కొద్దిసేపటి క్రితం షర్మిల ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ హైకమాండ్ ఆమెకి ఏపీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలో ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని పార్టీ దక్షిణాది రాష్ట్రాల ఎన్నికల ఇన్ఛార్జిగా కూడా ఆమె నియమించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. మొత్తం మీద షర్మిల కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ లీడర్ అయిపోయారు. మరి ఏపీలో ఆమెకి ఎటువంటి బాధ్యతలు అప్పగించున్నారు, దక్షిణాదిలో ఆమెకైనా సపరేట్గా ఆమెకు కీలక పదవి ఇచ్చే అవకాశం ఉందనేసి అందరూ భావిస్తున్నారు. ఇక ఏపీలో రాజకీయాలపై ఆమె ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. నిన్న రాత్రి తాడేపల్లి నుంచి తాడేపల్లిలో తన అన్న జగన్కి కుమారుడు వివాహ ఆహ్వాన పత్రిక ఇచ్చిన తర్వాత ప్రత్యేక విమానంలో ఆమె ఢిల్లీకి బయలుదేరి వచ్చారు కుటుంబ సభ్యులతో కలిసి. ఇవాళ ఉదయం 10:30, 11 గంటల సమయంలో ఆమె ఖర్గే సమక్షంలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అంతేకాకుండా తన పార్టీని వైఎస్ఆర్టీపీని ఆమె కాంగ్రెస్లో విలీనం చేస్తూ కూడా తెలియజేశారు. మొత్తం మీద ఇదిగో ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయటం అంటూ షర్మిల ప్రకటన కూడా మనం చూస్తున్నాం. కాంగ్రెస్ కోసం తన తండ్రి వైఎస్ఆర్ జీవితాంతం పోరాటం చేశారు. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న తర్వాత వైఎస్ షర్మిల కామెంట్స్ మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నట్టు వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేయడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేస్తూ తన తండ్రి కూడా కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు, నాకు చాలా సంతోషంగా ఉంది ఈ పార్టీలోకి రావటం అంటూ ఆమె కామెంట్స్ ఢిల్లీలో చేసిన కామెంట్స్ మనం చూస్తున్నాం. ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు షర్మిల. ఆమెకి కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించారు పార్టీలోకి. అలాగే తన పార్టీని కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయటం జరిగింది మనం చూస్తూ ఉన్నాం.